హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ అండ్ హెల్తీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, మార్గశిర మాసంలో మనం లక్ష్మీ అమ్మవారికి వ్రతం చేసుకుంటాం కదా 5 వారాలు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లక్ష్మీదేవి పూజను ఎంతో ప్రత్యేకంగా చేస్తారండి. మనమైతే మామూలుగా ఏ ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్ వారం అలాగా ప్రసాదం ఏముంటుందని చెప్పి మనం పెట్టుకొని పూజ చేసుకుంటాం. కానీ వీళ్ళైతే ముందుగా బియ్యంని ఒక నైట్ అంతా నానబెట్టి పిండిలా ఆడిచ్చారు. దాంట్లో వాటర్ కలిపి ముగ్గులు వేసారనమాట. దాంతోనే ముగ్గులు పెడతారంట. అమ్మవారికి బియ్యం పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసి ఆహ్వానం చెప్తారు. మనకు అవన్నీ తెలియదు కదండి. అందుకని చెప్పి నేనైతే నార్మల్గా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఇది ఫస్ట్ వారం పూజ అనమాట. అలాగే ఉదయాన్నే లేచి 4 గంటల నుంచి 6 గంటల లోపు అయితే పూజని చేసుకోవాలని చెప్పారు వాళ్ళు. ఉదయాన్నే సంధ్యా సమయం అంటారు కదా, అప్పుడనమాట. ఇక్కడ నుంచి అయితే చూడండి, నేను 5 వారాలు కూడా పూజ ఎలా చేసుకున్నానో ఒక్కొక్క పిక్ యాడ్ చేశాను. అలాగే చిన్న అన్నపూర్ణ మాత్రం కూడా వంటగదిలో పెట్టుకున్నానండి. ఇదైతే రెండో వారం అట్లు తిమ్మనం ఏదో అని చూశాను, యూట్యూబ్లో చూసి చేశాను అనమాట. తర్వాత ఇది 3వ వారం. ఇంక ఇక్కడి నుంచి 4వ వారం పిక్. నెక్స్ట్ అయితే లాస్ట్ వారం చీర కూడా వేసి పెట్టాను అమ్మవారికి. నేనైతే పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి వ్రతం చేసుకోవడం. అందుకని చెప్పి ఈ వ్రతానికి ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అని ఉంటుంది. అందుకని చెప్పి అలా చేశాను అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇక్కడైతే మా వీధిలో ఒక టిఫిన్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే ఇలాగే బండి మీద అమ్ముతారండి, బాగుంటుంది. మనం రోడ్ సైడ్ చాట్ తింటే అలాగ ఉంటుంది అనమాట. ఇదంతా చూడండి మంచు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.